ఏమంటే ఇప్పుడు సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అనే ఆలోచనతో కానీ మరి ఈరోజు పత్రికలో చూస్తే ఆ పత్రికలో వచ్చిన వార్త ప్రకారం అయితే ఇక్కడ శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు కాదు, కేవలం క్యాంపు కోర్టులు మాత్రమే నడుస్తాయని దాని యొక్క అర్థం ఉంది. నేను ఒక్కటి చెప్తా ఉన్నా, చాలాసార్లు కూడా చెప్పాం, హైకోర్టు బెంచ్ ఏర్పాటు అన్నది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి విషయం. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం కాదు. ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం కూడా మన రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ప్రధాన స్థానంలో ఎక్కడైతే కూడా మరి అమరావతిలో పెట్టుకున్నారో హైకోర్టు బెంచే సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క కన్సెంట్తోని రాష్ట్రంలో ఎక్కడైనా కూడా హైకోర్టు బెంచ్లను ఏర్పాటు చేయొచ్చు. మరి ఇక్కడ మీరు 2018లోనే ఈనాటి ముఖ్యమంత్రి అసెంబ్లీలో హామీ ఇచ్చాడు, రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తానని. ఇది 2026. అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మేనిఫెస్టోలు పెట్టారు, ఇక్కడ హైకోర్టు బెంచ్, శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని. ప్రజలు నమ్మారు. 2.5 సంవత్సరాలైంది హైకోర్టు బెంచ్ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. అకేషనల్గా ఆయా సందర్భాలలో ఆయా మంత్రులు మరి సంబంధిత మరి వ్యక్తులు ఇక్కడ హైకోర్టు బెంచ్ వస్తుందని చెప్తున్నారు, కానీ దానికోసం వేచి విసిగిపోతున్నాం రాయలసీమ ప్రాంత ప్రజలు. మరి మొన్నటికి మొన్న మరి ఒక మంత్రి చెప్పాడు 90 రోజుల్లో ఇక్కడ హైకోర్టు బెంచ్ వస్తూ ఉందని. మరి ఈరోజు చూస్తే లేదు, ఇక్కడ క్యాంపు కోర్టు నడుస్తుందని, హైకోర్టు క్యాంపు కోర్టులే వస్తాయని చెప్పి. ఇది చాలా విచారించదగిన విషయం. నేను ఒక్కటి మనవి చేస్తూ ఉన్నా రాష్ట్ర ప్రభుత్వానికి, మీ పక్క రాష్ట్రాన్ని చూడండి. మహారాష్ట్రలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అక్కడ 4 బెంచ్లు నడుస్తూ ఉన్నాయి. మరి మొన్న జూన్ నెలలో ఆయన ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేస్తామని ఆగస్టు 15న అంటే 2 నెలల లోపలనే కొల్హాపూర్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేశారు. మరి ఇక్కడ ఎందుకు ఆలస్యం అవుతా ఉంది? ఎక్కడ ఆలస్యం అవుతా ఉంది? కేంద్ర న్యాయశాఖ మంత్రే స్వయంగా పార్లమెంటులో మరి ఈ విషయాన్ని స్పష్టం చేశాడు. హైకోర్టు బెంచ్ ఏర్పాటు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించింది. వారు ఒకవేళ ఏర్పాటు చేసుకొని పంపిస్తే మేము ఫార్మల్గా సాంప్రదాయంగా దానికి అనుమతి రాష్ట్రపతి అయినా కేంద్ర ప్రభుత్వమైనా అది ఇవ్వడం లాంఛనప్రాయమే అని చెప్పాడు. మరి లాంఛనప్రాయం అంటే ఇక్కడ ఈరోజు పేపర్లో చదివిన చూస్తే అది రావడానికి చాలా టైం పడుతుంది, అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి, రాష్ట్రపతి ఆమోదముద్ర తెప్పడానికి కూడా చాలా టైం పడుతుంది అని చెప్పి దాంట్లో రాశారు. ఏమి టైం పట్టదండి, ప్రజలను మీరు తప్పుదోవ పట్టించవద్దండి. రాయలసీమ ప్రాంత ప్రజలకు క్యాంపు కోర్టులు అవసరం లేదు, మొబైల్ కోర్టులు అవసరం లేదు. మనం ఇంతకుముందు కూడా అనుభవంలో చూసాం, ఇక్కడ మనం స్పెషల్ మొబైల్ కోర్టులు కానీ అదేవిధంగా SC/ST కోర్టులు కానీ ఈరోజు లేబర్ ట్రిబ్యునల్స్ అక్కడక్కడ క్యాంపుగా అది పెడతా ఉంటాయి. అటువంటిది కాదు రాయలసీమ ప్రజల ఆకాంక్ష. ఇక్కడ హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు చేయాలి. ఆ విధంగా చేసినప్పుడే ఈ యొక్క రాయలసీమ ప్రాంత ప్రజల యొక్క మనోవాంఛ నెరవేరుతుందని, మరి ముఖ్యంగా న్యాయవాదులంగా ప్రజల యొక్క అభిప్రాయాలను ప్రజల యొక్క మనోభావాలను మరి మేము ప్రతిబింబిస్తున్నటువంటి వ్యక్తులంగా ఈరోజు మనవి చేస్తూ ఉన్నాం. మీరు ఎప్పుడు కూడా క్యాంపు కోర్టు అని కానీ సర్క్యూట్ బెంచ్ అని కానీ మీరు ఆలోచన చేయొద్దండి. మీరు చెప్పిన హామీ మేరకు ఇక్కడ శాశ్వత బెంచ్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఒకవేళ అటువంటిది ఏదైనా ఉంటే, ఎందుకంటే ఇంతవరకు కూడా మాకు తెలిసి హైకోర్టులో రెజల్యూషన్ పాస్ చేసి పంపించారు, క్యాబినెట్లో రెజల్యూషన్ పాస్ చేశారు, అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేశారు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపించారు. అక్కడ మీరు ఎందుకు పర్సీవ్ చేయడం లేదు? హైకోర్టు యొక్క కన్సెంట్ కూడా లాంఛనప్రాయమే. హైకోర్టు నో అని చెప్పుటకు వీలు లేదు. ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని ఎవరు కూడా మరి నిలబెట్టలేరు. మరి మీరు హామీ ఇచ్చారు, హామీ ఇచ్చిన ప్రకారం ఈ విధంగా కాకుండా అది, ఎందుకంటే ఆ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ కొంత కలవరాన్ని సృష్టిస్తుంది కాబట్టి దీని వెంటనే ఈ కలవరాన్ని, ఈ యొక్క ఏమంటామంటే అసంబద్ధతను, ఈ యొక్క అన్సర్టనిటీని, అనిశ్చితిని పరిస్థితిని మీరు సరిదిద్ది హైకోర్టు బెంచ్ ఇక్కడ శాశ్వత బెంచ్ ఏర్పాటు చేయాలని చెప్పి మరొకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ విధంగా స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి. స్పష్టమైనటువంటి ప్రకటన చేయకపోతే మరి రాయలసీమలో ఉన్నటువంటి న్యాయవాద సంఘాలు, న్యాయవాదులందరూ కూడా ఈ రాయలసీమ ప్రాంత ప్రజల తరఫున మరొకసారి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. దాన్ని రానివ్వద్దండి అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.